సత్యసాయి జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఘటనకు సంబంధించినటువంటి సీసీ కెమెరా విజువల్స్ బయటకు వచ్చాయి. కదిరి మండలం కుమారివాండ్లపల్లిలో ఇంట్లో నుండి ఒక్కసారిగా పొగ రావడంతో స్థానికులంతా కూడా అప్రమత్తమయ్యారు. బకెట్లు బిందెలతో నీళ్లు తీసుకొని ఇంట్లోకి వెళ్లారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ కుమార్. సాయిరామ్, నిన్న జరిగిన సత్యసాయి జిల్లా కుమ్మరివాండ్లపల్లిలో పేలుళ్ల ఘటనలో కీలక విషయాలు అయితే బయటపడుతున్నాయి. అయితే మనం సీసీ ఫుటేజీల్లో వచ్చిన విజువల్స్ ప్రకారం చూస్తే అక్కడ మొట్టమొదటిగా పొగ, అంటే ఏదైతే ఘటన సంభవించిందో ఆ ఇంటి నుంచి ఫస్ట్ పొగ రావడం మొదలైంది. పొగ రావడంతో స్థానికులు పూర్తిగా భయాందోళనకు గురయ్యి ఒకసారిగా ఆ పొగలను ఆర్పడానికి ప్రయత్నించారు. చుట్టుపక్కల ఉన్న నీళ్లతో కావచ్చు, అక్కడ వేరే ఆర్పే ప్రయత్నంలో దాదాపు అంటే పూర్తిగా అక్కడున్న కాలనీ వాసులు దాదాపు అక్కడికే చేరుకుని మంటలు ఆర్పే క్రమంలో ఒక్కసారిగా అక్కడ బాంబ్ బ్లాస్టింగ్, అంటే ఏదైతే డిటర్మినేటర్లు ఉన్నాయో అవి పేలడంతో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో నలుగురు చనిపోగా దాదాపు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు పరిస్థితి కూడా పూర్తిగా విషమంగా ఉంది. అయితే అక్కడ దాదాపు 12 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్న వెంకన్న అనేది మన తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్న వెంకన్న కుటుంబము నిన్న వంట చేసే క్రమంలో దాదాపు 12 గంటల సమయంలో వంట చేసే క్రమంలో అక్కడి నుంచి గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు అయితే వ్యాపించాయి. మొట్టమొదటిగా ఏదైతే ఇండ్లంతా మొత్తం మంటలు వ్యాపించడంతో ఒకసారిగా ఇంట్లో ఉన్న వెంకన్న కుటుంబం అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు. దాదాపు అంటే వాళ్ళు ముందే పసిగట్టింటారు ఈ విషయాన్ని, అంటే ఏదైతే దాంట్లో డిటర్మినేటర్లు ఉన్న విషయం పసిగట్టి అక్కడి నుంచి పరారైపోయారు. అయితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు అక్కడ ఆర్పే క్రమంలో పూర్తి ఘటన అయితే చోటు చేసుకుంది. నీట్ గా సీసీ ఫుటేజ్లో కూడా ఈ విజువల్స్ అన్ని నీట్ గా ఉన్నాయి. అయితే పూర్తిగా అమాయకులు అయితే బలైపోయారు. దీంట్లో అంటే సహాయం చేయాలనే ఉద్దేశంతో వెళ్ళిన అమాయకులు పూర్తిగా నలుగురు చనిపోవడంతో పాటు 25 మంది గాయపడారు. అయితే దీనిపైన పూర్తి వెంకన్నను కూడా ఇప్పుడే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇంకా ఏమైనా జరిగాయి అంటే సిలిండర్లు అయితే 3 సిలిండర్లు ఉన్నా కానీ 3 సిలిండర్లు ఒకటి కూడా పేలిన సంగతి అయితే కనిపించలేదు. అయితే సిలిండర్ కింద పేలింటే ఈ ప్రమాదం మరీ ఇంకా తీవ్రత ఎక్కువ ఉండేది, ప్రాణ నష్టం కూడా అధికంగా ఉండేది. సిలిండర్లు పేలకపోవడం కొంచెం అదృష్టంగానే అనుకోవచ్చు. అయితే ఇదేమైనా క్లూస్ టీం మొత్తం ఒకటి సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా అక్కడే ఉండి మొత్తం అనువనువు పరీక్షించి క్లూస్ టీం ద్వారా పూర్తిగా దాన్ని ఏం జరిగిందనే విషయాలు అయితే రాబడుతున్నారు. అయితే మనకి ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా జరిగిందైతే ఘోరం, ప్రాణాలను అయితే తిరిగి రాలేని పరిస్థితి. అయితే మొత్తం ప్రభుత్వం కూడా స్పందించింది. మృతులకు పూర్తిగా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అయితే స్థానిక ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడిన వారికి 1,00,000 రూపాయలు, సాక్షికంగా గాయపడిన వారికి 5,000 రూపాయలు తన సొంత నిధులు కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. సాయిరామ్. థ్యాంక్ యూ విజయ్ కుమార్.